ఈ మైత్రి టవర్స్ అవన్నీ ఎప్పుడు ప్రారంభమైపోయినాయి? అంతకుముందే ఉన్నాయి ఉద్యోగాలు. ఇంకోటి బిహెచ్ఈఎల్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఉన్నాయి? అంతకుముందే ఉన్నాయి. కాబట్టి ప్రారంభం అయిపోయినాయి అప్పుడే. అంటే దాంట్లో ఒక్కొక్క అప్పటికి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు అన్నది ఆ టైంలోనే ఉన్నాయి ఫస్ట్లోనే. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి ఒక లుక్ హైటెక్ సిటీ అన్నది ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు. అది సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అది ఆరంభమైంది, సెకండ్ ఫేజ్ ఆయన టైంలో జరిగింది. అదే సందర్భంలో ఏమైపోయింది, సంపద కేంద్రీకృతం అన్నది కూడా అప్పుడే జరిగింది. అంతే కదా, మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా అసలు ఏ జిల్లా అభివృద్ధి చెందింది? ప్రతి జిల్లా వాడు వెళ్ళి బతకడానికి మీద పడాల్సింది హైదరాబాద్. దాంతో హైదరాబాద్ విస్తృతమైంది, ఒక సంపద కేంద్రం అయింది. మొత్తం ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక విభజన గొడవ జరిగింది. ఆ రోజున ఆరంభించినటువంటి ఆ విజనే రాష్ట్ర విభజనకు కూడా కారణమైంది. సరిగ్గా చెప్పాలి, సంపద కేంద్రీకృతం కావడం వల్ల. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయన అనేది ఏంటంటే, నేను ఈ హైటెక్ సిటీ ఆలోచన చేయబట్టి చాలా మంది బీటెక్లు చదువుకున్నారు ఇవన్నీ అనేటువంటి దాంట్లో ఆయనే ఓన్ చేసుకునేటటువంటి ఇష్యూ హైటెక్ సిటీకి సంబంధించి. బట్ నేను చెప్పినట్టు